భక్తి ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఈ ఎలక్షన్ దగ్గర వచ్చే కొద్దీ మన ఇండియన్ డెమోక్రసీ మీద, ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ మీద, ఇండియాలో ఉన్న హ్యాపీనెస్ మీద బోర్డు రిపోర్ట్లు వచ్చేస్తుంటండి. చాలా విచిత్రమైన రిపోర్ట్లు. అంటే మన ఇండియాలో డెమోక్రసీ లేదు అని కొంతమంది, ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఒక సంస్థ వాళ్ళు ఏం పెట్టారంటే, ఫ్రీడమ్ హౌస్ అంటాడు. ఫ్రీడమ్ హౌస్ వాడు డెమోక్రసీ స్టేటస్ ఇన్ ఇండియా అది 34 to 50% అంటే ట్రాన్సిషనల్ ఆర్ హైబ్రిడ్ రెజీమ్ అంటాడు. అదే కాశ్మీర్, జమ్మూలో అయితే అథారిటేరియన్ రెజీమ్, సెమీ కన్సాలిడేటెడ్ అథారిటేరియన్ రెజీమ్ అంటే అక్కడ ఫ్రీడమ్ అసలు లేనట్టే. మనకి మిగతా వెస్ట్ ఆఫ్ ఇండియా మాత్రం 34 నుంచి 50% ఇచ్చాడండి. ట్రాన్సిషనల్ ఆర్ హైబ్రిడ్ రెజీమ్ అంట మనకి ఇక్కడ ఫ్రీడమ్ లేదు. అదే మీకు అమెరికాలోను, మెక్సికోలోను, ఆస్ట్రేలియాను ఫుల్ గ్రీన్ అండి. వాళ్ళు 100%, 68 నుంచి 80%, 100%. కన్సాలిడేటెడ్ డెమోక్రసీ అంటాడు. అదండి వాళ్ళు ఎలా మీకు కురుస్తారో నాకు తెలీదు. అమెరికాలో, యూకేలో, నేను యూకేలో ఉండొచ్చాను, 5-6 ఏళ్ళు పనిచేసాను. అక్కడ యూరోప్ కూడా తిరిగాను, జర్మనీ, ఫ్రాన్స్ అంతా కూడా. అక్కడ ఫ్రీడమ్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ యూకేలో అయితే ఫ్రీడమ్ కొంచెం బాగానే ఉండేది. అంటే ఈ పోలీసు వాళ్ళు కూడా బెదిరించేవాళ్ళు, గుండాలు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెడతారు. వాళ్ళు పోలీసు వాడు వాడిని తిట్టకూడదు, కొట్టకూడదు. కానీ వాడు క్రిమినల్ మాత్రం వాళ్ళు బ్లాక్స్ కొంతమంది ఉన్నారు పాపం. వాళ్ళు వచ్చి బూతులు తిట్టేవాడు పోలీసులు తిట్టి, నాకు అర్జెంట్గా కాఫీ కావాలి, అది అర్జెంట్గా నాకు కాఫీ ఆకలిస్తుంది అని పెట్టావు అంటాడు. అంటే పరిగెత్తి పోలీసులు తీసుకొచ్చేస్తారు. సో పాపం అదో అది రివర్స్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. మరి పోలీసు వాడికి ఆత్మగౌరవం ఉండదా? వాడు పాపం మనిషే కదా, వాడిని నానా బూతులు తిట్టారండి బాబు. అది ఆ కెమెరా ఉన్నంతసేపు, ఆ కెమెరా పరిధిలో దాటినట్టు భయపడ్డాడికి, వాడికి కూర్చున్నాడు. కొద్దిగా కెమెరాకి ఎక్కడ ఫోకస్ అవుతుందో అక్కడే కూర్చున్నాడు క్రిమినల్స్. సో అది నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. మరి వాళ్ళు ఇద్దరికీ ఉండాలి కదా ఫ్రీడమ్. పోలీసు అడిగి ఉండాలి, దొంగకి ఉండాలి. దొంగకే ఫ్రీడమ్, దొంగకే హ్యూమన్ రైట్స్, పోలీసు అడిగే ఉండకూడదు అంటే కొంచెం పోలీసు అడిగింది ఎవడు ఇంకా చేరే పరిస్థితి లేదు. నన్ను అడిగితే ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నవాడు పోలీసు కింద చేరాడు ఆ దేశంలో. వాళ్ళకి పైగా ఇంకోటి తెలుసా మీకు, ఓన్లీ లాఠీ గారు ఇస్తారు, ఇంకేం ఉండదు పోలీసుకి. గన్ను బాగా పెద్ద ఆఫీసర్స్ కానీ గన్ రివాల్వర్స్ క్యారీ చేసే అవకాశం లేదు. వాళ్ళ ఆత్మరక్షణ కూడా లేదు పాపం వాళ్ళకి. సరే, ఇదండి ఫ్రీడమ్ అన్న డెమోక్రసీ అంటే. అది డెమోక్రసీ అంటే అలా ఉండాలి, దొంగలకి రైట్స్ ఇవ్వాలి, పోలీసులేమో భయపడుతూ ఉండాలి. దట్ ఈస్ డెమోక్రసీ. ఫ్రీడమ్ అంటే అది వాళ్ళ ఉద్దేశంలో, నా అంచనా. అది ఇలా ఉండగా హ్యాపీనెస్ ఇండెక్స్ మీద 2024 రిపోర్ట్ బయటకు వచ్చిందండి. ఎవడు హ్యాపీగా ఉన్నాడు? అసలు హ్యాపీనెస్ అంటే వీడికి తెలుసా? హ్యాపీనెస్ అంటే మన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలండి. హ్యాపీనెస్ అంటే మన హిందూ ఫిలాసఫీలో తెలుసుకోవాలి. హ్యాపీనెస్ మీకు డబ్బు ఉంటే వస్తుందా? ఫుల్ హ్యాబిట్ వస్తే హ్యాపీనెస్ వస్తా? అజీర్ణం వస్తుంది. ఫుడ్ ఎక్కువైనా అజీర్ణం వస్తుంది. ఫస్ట్ ప్రీరిక్విజిట్ ఫర్ హ్యాపీనెస్ ఇస్ మైండ్ షుడ్ బి హ్యాపీ. మైండ్ ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ హెల్త్ షుడ్ బి గుడ్. హెల్త్, యాంగర్ ఉండకూడదు. అరిషడ్ వర్గాలను జయించగలగాలి. అరిషడ్ వర్గాలు అంటే మనకు తెలుసు కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సల్యాలు. ఈ 6 అదుపులో పెట్టిన వాడే సుఖంగా ఉండేవాడు. మీకు ఎంతసేపు ఏదో డిజైర్ ఉంది, నాకు కారు కావాలి, కారు కావాలి, ఇంటెన్స్ డిజైర్ ఉంది, హ్యాపీగా ఉండగలరా? అదే ఉన్న కారు కాదు, నాకు ఇంకా పెద్ద కారు కావాలి. అదే పక్కవాడికి నాకంటే పెద్ద కారు ఉంది. లేకపోతే ఇలాంటి కామం అంటే కోరికలు ఉన్నంతసేపు మీకు
హ్యాపీనెస్ కష్టం. క్రోధం అంటే యాంగర్. ఏమిటి అంత అన్యాయం చేస్తున్నారు, నన్నే అందరూ మోసం చేస్తున్నారు, అన్యాయం చేసేస్తున్నారు, చిన్నప్పటి నుంచి నాకు ఇదే అయిపోతుంది, మా నాన్న నన్ను మోసం చేశాడు, మా అన్నదమ్ములు నన్ను మోసం చేశాడు అంటూ ఊగిపోతే వాడికి హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో ఈ హ్యాపీనెస్ ఇండెక్సే వాళ్ళ పెట్టే స్కేల్స్ తప్పండి. ఆ ప్రమాణాలు ఉంటాయి కదా, హ్యాపీనెస్ ఇండెక్స్కి కావాల్సిన ప్రమాణాలు అన్నీ తప్పండి. ఎందుకంటే ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మ్యాక్సిమం పీపుల్స్ సైక్రాటిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యేవాళ్ళు వాళ్ళే. సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ అంటే మీకు తెలుసు కదా, స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, ఏ తెలియని పేర్లు నేను దానికి మనకి తెలియదు ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయా. 100కి 90 మంది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారండి ఇక్కడ, అమెరికాలో కానీ, యూకేలో కానీ, యుఎస్లో, అదే మన ఫ్రాన్స్, ఆల్ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లో. సో అది హ్యాపీనెస్ అంటే విజిటింగ్ ద సైకాట్రిస్ట్ అండ్ డిక్లేరింగ్ దట్ యువర్ హ్యాపీ మేక్స్ యూ హ్యాపీ. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పేసుకుంటే నువ్వు హ్యాపీ అయిపోతావా? అసలు మన త్యాగరాజు గారు చెప్పారండి, పరిపూర్ణ నిష్కళంక నిరవధిక సుఖము నొసగు జ్ఞానమొసగ రాదా అన్నాడు. అంటే సుఖానికి ఎలాంటి సుఖం కావాలండి? పరిపూర్ణ, కంప్లీట్, పరిపూర్ణ నిష్కళంక. అంటే దాంట్లో కళంకాలు ఉండకూడదు. అంటే నాకు సుఖం పక్కవాడిని ఇబ్బంది పెట్టడం వచ్చింది అనుకోండి, అది కళంకంతో కూడదు సుఖం. నిరవధిక అంటే అన్ఇంటరప్టెడ్ వితౌట్ ఎనీ కళంకాస్ అండ్ పరిపూర్ణ కంప్లీట్ సుఖాన్ని ఇచ్చేది ఎవడండి? ఇచ్చేది జ్ఞానం అండి. అలాంటి జ్ఞానాన్ని వసగరా బాబు దేవుడా అని ఆ పాట చెప్పాడు. పరిపూర్ణ నిష్కళంక నిరవధిక సుఖమున్నసగు జ్ఞానమసగరాబా గరుడ గమన. అది ఎవడిచ్చాడు? ఆ జ్ఞానాన్ని ఎవడివ్వగలడు? గరుడ గమనుడు, అంటే విష్ణుమూర్తి మాత్రమే అని త్యాగరాజు మన 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 సంగీతం సాహిత్యంలో ఉన్న వేదాంతం ఎక్సలెంట్. వాళ్ళు కొంచెం వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు తెలుసుకోవాలి వాట్ ఈస్ హ్యాపీనెస్ అన్న దాని డెఫినేషన్, ఎలాంటి హ్యాపీనెస్ కోరుకుంటాడు మనిషి అన్నదాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఇంతకంటే ప్రిసైజ్ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఎక్కడైనా ఉందండి? నాకైతే కనపడదు. సో దానికి జ్ఞానం కావాలండి. దానికి కావాలంటే డబ్బులు కాదు. డబ్బులు వస్తే మీకు సుఖం వస్తుంది అనుకుంటే మూర్ఖత్వం. లేకపోతే ఫుడ్ పెట్టేసి హెల్త్ బాగుంటే సుఖం వస్తుంది కూడా చాలా తప్పు. హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుందండి. చిన్న కుర్రాడు 20 ఏళ్ళు కుర్రాడు వెళ్ళి ఏదో పనులు చేస్తుంటాడు, సాయంత్రం వేసి తాగుతాడు, తగినాడు, పొద్దునేసి హ్యాంగ్ ఓవర్. అది హ్యాపీనెస్. రాత్రంతా పబ్లో డ్యాన్స్ చేసి పొద్దున్న లేచి మొరపట్టేసుకుని ఏడుస్తూ ఉంటే అది హ్యాపీనెస్. అంటే ఒక రోజులో 5 గంటలు నీకు డిప్రెషన్, హ్యాంగ్ ఓవరు, అలాంటి జబ్బులన్నీ ఉంటాయి. సాయంత్రం మాత్రం హ్యాపీగా ఉంటావు, అది హ్యాపీనెస్. అంటే రోజులో ఒక గంట హ్యాపీ గట్టిగా ఉంటే సరిపోద్దా? మిగతా అంతా ఏడవచ్చు. అది కాదు. నిష్కళంక నిరవధిక అంటే అన్ఇంటరప్టెడ్. అంటే ఈ మన బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కదా ఇంట్లో, కరెంట్ పోగానే వచ్చేస్తుంది. అలాగే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై లాగే పరిపూర్ణ నిష్కళంక నిరవధిక సుఖము నొసగు. అలాంటి హ్యాపీనెస్ కావాలరా మాకు దేవుణ్ణి. ఏం కావాలో తెలియని పిచ్చినా కూడా ఇంకా మన సివిలైజేషన్కి మన బట్టలు కట్టుకోవడం నేర్చుకునేవాడు. మొన్నటి దాకా బట్టలు ఇప్పుకుని రాతి యుగంలో ఉన్న పాశ్చాత్యులు మనకేం చెప్తారండి? మనకి 5,000 ఏళ్ళు కాదు, 50,000 ఏళ్ళ నుంచి మన కల్చరు సివిలైజేషన్ మొదలైంది. వాళ్ళు మొన్నటిదాకా రాళ్ళు రప్పలు పోసిన గోషిలు కట్టుకుని తిరిగేవారు నా కొడుకులాడు వాళ్ళు, అమెరికన్స్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళ లాంగ్వేజెస్ గొప్ప ఇంగ్లీష్ లాంగ్వేజ్ గొప్పగా ఫీల్ అవ్వకండి. మన సంస్కృతంలో ఉన్న స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్, మోస్ట్ లాజికల్ లాంగ్వేజ్ సంస్కృతం. ప్రెసిషన్ అంటే సంస్కృతమే. దాంట్లో అంబిగ్యూటీకి ఆస్కారం లేదు. ఒక మాట చెప్తే దాన్ని అపార్థం చేసుకునే అవకాశం లేదండి సంస్కృతంలో. అంత లెవెల్లో మనం డెవలప్ అయ్యారు ఆ రోజుల్లో. సరే, సో సుఖం అంటే ఏమిటో తెలియని నా కొడుకులు
దాంట్లో హ్యాపీనెస్ ఇండెక్స్ ఏంటి, మీకు ముందు అసలు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తాలూకు పెద్ద జోక్ వినిపిస్తాను చూడండి. అంటే పాకిస్తాను మీకు చెప్తానండి. దాని ప్రకారం మన ఇండియా ర్యాంక్ 126 out of 140 అండి. ఫస్ట్ ర్యాంక్ ఏమో ఫిన్లాండ్, మన అది స్కాండినేవియన్ కంట్రీ ఫిన్లాండ్. కాకపోతే మీకు ఆ స్కాండినేవియన్ కంట్రీస్లో చాలా విచిత్రంగా నడుస్తుంటాయండి. అక్కడ మన 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 స్వర్గం, మన స్వర్గలోకం, ఇంద్రుడు ఆ టైప్లో ఉంటాయి. సెక్స్ ఇస్ ఫ్రీ అవుట్ దే ఐ థింక్ సో మోరల్లెస్. తర్వాత ఏమో వాళ్ళకి దే హ్యావ్ అ రైట్ కమిట్ సూసైడ్ ఆల్సో. కొన్ని స్వీడన్ అనుకుంటారు, మీరు చచ్చిపోదాం అనుకుంటే ఆత్మహత్య చేసుకోవచ్చు లీగల్గా. వాళ్ళే హెల్ప్ చేస్తారు, డాక్టర్లు వస్తారు, ఇంజక్షన్ ఇస్తారు, చెప్పేస్తారు. సో ఇదండి వాళ్ళ పరిస్థితి. మొన్న 99 ఏళ్ల ముసలితను వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఏమైనా చూసేవాళ్ళు లేక వాళ్ళు ఇంకా ఇందులో బతకడం అని చెప్పి అనుకుని. సో దీని ప్రకారం ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం మనం 126వ ర్యాంకులో ఉన్నామండి 145 దేశాల్లో. చైనా 60లో ఉందండి, నేపాల్ 93లో ఉంది, పాకిస్తాన్ మనకంటే బెటర్ అండి 108. వాళ్ళకి గోధుమలు కనుక్కోవడానికి డబ్బులు లేవు, రొట్టెలు తినడానికి లేదు, కానీ వాళ్ళు చాలా హ్యాపీ. పాకిస్తాన్ వెరీ హ్యాపీ. అలాగే ప్యాలెస్టైన్ యుద్ధంలో కొట్టుకు చేస్తున్నారు పాపం, వాళ్ళు 103, మనకంటే బెటరే. యుక్రెయిన్ నాశనం అయిపోయిన దేశం, వాడు 105. బర్మా అంటే మన మయన్మార్ 118. ఇవ్వండి. సో మనకంటే అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎవడో పానకాలు పర్వతాలు అని మల్లపూడి వెంకటరమణ, ఒరే బాబు అందరూ సుఖంగా ఉన్నారు రా అని వీడేస్తుంటాడు. సో ఇదేదో ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ని, అసలు హ్యాపీనెస్ అంటేనే వాడికి తెలియదు. నాకు కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి మాట్లాడడం ఏంటా అని నాకు ఆశ్చర్యం. హ్యాపీనెస్ అంటే కరెక్ట్ డెఫినేషన్ మనవాడు ఇచ్చాడండి. ఇవాళ హ్యాపీగా ఉండి రేపు ఏడుస్తూ ఉంటే అది హ్యాపీనెస్ అవదే. ఒక మనిషి కన్సిస్టెంట్గా 24/7 హ్యాపీగా ఉండగలరా? వాడెవడు? వాడు ఓన్లీ యోగి కెన్ బీ లైక్ దట్. యతిపంచకం అని ఒకటి ఉందండి, మహత్తరమైన పద్యం. అది మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక యోగి ఎలా ఉంటాడు, వాడు ఎప్పుడూ హ్యాపీగా ఎలా ఉండగలడు, వాడికి కావాల్సిన లక్షణాలు ఏమిటి? వాడు భిక్షాన్ని మాత్రమే ప్రతిష్టమంతా అంటే భిక్షం ఎత్తుకుని తిన్న అన్నంతో హ్యాపీగా ఉంటాడు. కౌపీనవంత అంటే గోచి కట్టుకుని ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. కడు భాగ్యవంత, అందరికంటే సుఖం అనుభవిస్తుంటాడు. అని వాళ్ళకి ఈ మాత్రం తెలియని అరిషడ్ వర్గాలంటే ఏమిటో తెలీదు. హ్యాపీనెస్ మనలోనే ఉంటుందని తెలీదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టం బహు, తన సంతోషమే తన స్వర్గము, తన దుఃఖమే తన నరకం. సింపుల్ లాజిక్ అండి. హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ ఇస్ విదిన్ ద మైండ్. ఆ మాత్రం తెలియని వాడు హ్యాపీనెస్ ఇండెక్స్, దానికేమో మన ఇండియన్ ర్యాంకింగ్. ఇవన్నీ దేనికండి? దే వాంట్ టు పుల్ డౌన్ మోదీ గవర్నమెంట్ని తక్కువ ఓట్లు వచ్చేలా చేయాలి, కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి అర్థమైపోయింది ఎలాగ ఓడించడం ఇంపాసిబుల్. అట్లీస్ట్ కొన్ని ఓట్లైనా తగ్గించాలంటే తటస్థులు ఉంటారు కదా వెరివాళ్ళు, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ని ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన మాటలు ఓహో నమ్మేవాళ్ళు గుడ్డిగా. ఇంగ్లీష్ వాడు ఎప్పుడంటే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిందంటే ఇట్ మస్ట్ బి కరెక్ట్ అనుకుంటారు వెరివాళ్ళు. వాడు ఇంగ్లీష్ బోర్డ్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన వాళ్ళ పతనం. సో వాళ్ళందరూ కూడా నమ్ముతారు, నమ్మి మోదీ గారికి అగెన్స్ట్గా వెళ్తారని వాళ్ళ ఆశతోటి ఇలాంటి పనికిరాని రిపోర్ట్లన్నీ వస్తున్నాయండి. ఇంకా చాలా వస్తాయి, జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి, నవ్వుకోండి. ఇది పెద్ద జోక్, ఇట్స్ వెరీ బిగ్ జోక్. ఓకే, హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ ఎ బిగ్ జోక్ సార్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.